దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకోనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఇదే ఈ అంశపు పేరులో సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఎంతోమంది తప్పుడు బోధలు, అబద్ధ బోధలు కల్పిత బోధలను గురించి మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా, రకరకాల బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తీసుకుని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న దుర్బోధల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది దుర్బోధలు చేసినటువంటి ఆ బోధల్ని కూడా అవి వాక్యానుసారమైనవో వాక్య విరుద్ధమైనవో అవి కూడా మా ఈ ఆరాధన ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్తను గురించి తెలియజేయడం జరుగుతుంది. యెషయా ప్రవక్తకు సంబంధించినటువంటి ఎన్నెన్నో విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత దినాల్లో ఒక దైవజనుడు యెషయా ప్రవక్తను గురించి ఆయన ఈ విధంగా చెప్పి ఉన్నాడు. దేవుడు యెషయా ప్రవక్తను ఇశ్రాయేలీల మధ్య 3 సంవత్సరాలు ఒంటి మీద నూలుపోగు లేకుండా దిగంబరిగా ఉండమని చెప్పి ఉన్నాడంట. అలా చెప్పినట్లే యెషయా ప్రవక్త ఇశ్రాయేలు మధ్య ఐగుప్తీయులకు కూషీలకు సాదృశ్యంగా సూచనగా వారికి కలగబోయే దుర్గతి విషయమై వారికి ఎదురయ్యేటటువంటి అశూరు వారి ద్వారా ఆ ఒక చెర సంబంధించినటువంటి పరిస్థితుల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, వారు చెరగా అశూరీయులు ఐగుప్తీయులను కూషీయులను బందీలుగా తీసుకొని వెళ్ళిపోతారని దానికి సంబంధించి వారి విషయమై ఇశ్రాయేలీల మధ్య 3 సంవత్సరాలు దిగంబరిగా దేవుడు యెషయా ప్రవక్తను ఉండమని చెప్పితే అలాగే యెషయా ప్రవక్త ఉన్నాడని, అలా ఉండుటను బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా పేరులో ఒక గ్రంథము చేర్చబడింది. అలాంటి గుర్తింపును దేవుడే ఇచ్చాడు. దేవుడు చెప్పినట్లు మనము కూడా చేస్తే దేవుడు మనల్ని కూడా ఒక మంచి గుర్తింపుతో ఆయన నడిపిస్తాడని ఆ సేవకుడు చెప్పడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు చెప్పినట్లు యెషయా ప్రవక్త ఒంటి మీద నూలుపోగు లేకుండా దిగంబరిగా ఉన్నాడా? అసలు దేవుడు ఏ రకమైన దిగంబరత్వాన్ని ఏ రకమైనటువంటి దిగంబరిగా యెషయా ప్రవక్తను ఉండమన్నాడో ఆయన ఉద్దేశం, ఆయన చెప్పిన మాటల అర్థమేటో వాటిని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఈరోజు కూడా అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. రండి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధనలకు వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాజీ క్రైస్తవులు అనేటటువంటి రీతిలో కొంతమంది మాట్లాడడం నేను వింటున్నాను. ఒకానొకప్పుడు మేము మాజీ క్రైస్తవులు అంటే ఒకానొకప్పుడు మేము క్రైస్తవులు అండి, ఇప్పుడు క్రైస్తవులు కాదని వారు చెప్తున్నారు. కారణం, కొంతమంది బోధకులు చేసినటువంటి తప్పుడు బోధలు, దుర్బోధలు వారిని ఏం చేశాయంటే వారు విశ్వాసం నుండి తొలగిపోయేటట్లు వారిని చేయడమే కాకుండా బోధించినటువంటి సేవకులు కూడా మాదిరిగా ఆదర్శంగా లేకపోవడాన్ని బట్టి దేవుని మాటలను వారు విశ్వసించలేకపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక తప్పిపోయిన ప్రతి ఒక్కరిని మరలా క్రీస్తుతో సమాధానపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ తప్పుడు బోధలన్నిటినీ మీ ముందుకు తీసుకొచ్చి వాటిని ఖండించే పని, సరిచేసే పని, వాటిని చక్కదిద్దేటటువంటి పని, వాక్యానుసారమైనటువంటి బోధన మీకు అందించేటటువంటి ప్రయత్నాన్ని మా ఈ ఆరాధన ద్వారా మేము చేస్తున్నాం. రండి సమయంలో ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచి ఈ విధముగా నీ నామాన్ని గణపరిచి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తుంటుండగా ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ తద్వారా వారు పొందుతున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను మాకు తెలియపరుస్తుంటుండగా ఈ దిన ఈ ఆరాధన కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు, వారి కుటుంబాలకు, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఎక్కించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో
బెసలేలుని ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను.
దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా బెసలేలు ప్రభునామాన్ని గనపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గనపరిచిన మిమ్మును బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించినటువంటి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరుస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రములు ఆలోచనకర్త, నీ స్తోత్రములు నిచ్చుడగు తండ్రి, నీ స్తోత్రములు సమాధానకర్త, నీ స్తోత్రములు బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, దయగలిగిన దేవా, ఈ భయంకరమైన దినాలలో అపారమైన కృప చూపుతున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. మహోన్నతుడా, మమ్మల్ని పోషిస్తున్న దేవుడా, మా అక్కరలు తీరుస్తున్న దేవుడా, మా ఆరోగ్యాలు దీవిస్తున్న దేవుడా, మా ఆయుస్సులను పొడిగిస్తున్న దేవుడా, సురక్షితమైనటువంటి పరిస్థితులు, నెమ్మదికరమైన సమాధానకరమైన పరిస్థితులు మాకు దయచేస్తూ శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందులలో ప్రభువా మాకు తోడుగా ఉండి దేవా నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తూ అయా ఇగోనైనా ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల ద్వారా మాకు ఇగోనైనా ప్రభువా మరి అయా నీ యొద్ద మేము ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి అయా ఆ ఒక అనుభవాల ద్వారా అద్భుతాలు చేస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని కనపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆహా మహానుభావా, నీ వంటి వారెవరు? ఆహా మహానుభావా, నీ వంటి వారెవరు? సహాయక మా దేవా, నీ కంటే దిక్కెవరు? సహాయక మా దేవా, నీ కంటే దిక్కెవరు? శరణం శరణం యేసు, శరణం శరణం యేసు. త్రోవ తప్పి చెడిన నాకై పరితపించినావు, తిరిగి వచ్చు వరకు ఎదురు చూచినావు. త్రోవ తప్పి చెడిన నాకై పరితపించినావు, తిరిగి వచ్చు వరకు ఎదురు చూచినావు. నాకెదురు వచ్చి కొత్త వస్త్రమిచ్చి చేరదీసినావు, నాకెదురు వచ్చి కొత్త వస్త్రమిచ్చి చేరదీసినావు. శరణం శరణం యేసు, శరణం శరణం యేసు. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, విశ్వసించిన మా జీవితాల్లో శాశ్వతమైన ప్రేమను చూపుతున్నవాడా, శాశ్వతమైన కృపను చూపుతున్నవాడా, నీ యొక్క ప్రేమ కౌగిలిలో మమ్మల్ని చేర్చుకుంటున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, త్రోవ తప్పిన వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు. మరలా వారి విషయమై అయ్యా ఇగోనైనా ప్రభువా వారిని చేర్చుకొనుటకు
వారికి కొత్త వస్త్రం ఇచ్చుటకు, దేవా కొత్త వస్త్రముతో వారిని అలంకరించుటకు, ప్రభువా ఘనమైనటువంటి స్థితిని, ప్రభువా గౌరవపరమైనటువంటి స్థితిని, విలువలతో కూడిన బ్రతుకును ఇవ్వగలిగిన గొప్ప దేవుడు నాయన. అట్టి స్థితిని ఇవ్వడానికి అయా ఇగో ప్రభువా, అయా నీ తట్టు తిరుగుతారని కనిపెడుతున్న దేవుడా, మరలా నీ వద్దకు వస్తారని అయా ఎదురు చూస్తున్న సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఆ విధముగా ప్రభువా ఇగో త్రోవ తప్పిన వారు మరలా నీ వైపునకు నీ వద్దకు వచ్చినప్పుడు వారి స్థితిగతులను మార్చే దేవునిగా, వారి పరిస్థితులను మార్చే దేవునిగా, వారిని గణపరిచే దేవునిగా మీరున్నారు. అందును బట్టి మీకు వందనాలు దేవా. నీ వంటి గొప్ప దేవుడు ఎవరు ఉన్నారు ప్రభువా? చెడిన జీవితాలను బాగు చేసే దేవుడో, త్రోవ తప్పిన వారిని అయా మరలా నీ త్రోవలోనికి వారిని ప్రభువా రప్పించుకుని అయా సరైన దీవెనకరమైన మార్గంలో నడిపించే గొప్ప దేవుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించమని, ఆరాధించిన బిడ్డలందరినీ దీవించమని యేసునామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞతా స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నా. నిజమే, దేవుని యొక్క మాటలు మనకు మేలు చేసేవి, దేవుని మాటలు ఎవడి సరైన మార్గములో మనల్ని నడిపించేవి, దేవుని మాటలు మానసిక నెమ్మదిని సమాధానమును ఇవ్వడమే కాకుండా మన విశ్వాసాన్ని బలపరిచేవి. మనుషుల మాటలు ఇటువంటివి కావు ప్రియా దేవుని బిడ్డలారా. మనుషుల మాటలు ఎటువంటివంటి ప్రియా దేవుని బిడ్డలారా, అవి మోసము చేసేవి. ఏమండి వారి యొక్క మరి స్వప్రయోజనాల కొరకు రకరకాల మాయ మాటల ద్వారా ఏమండి వారి లాభాన్ని పొందడానికి ఏమండి మనుషులను ఏమండి మరి వంచేటటువంటి మాటలుగా మనుషులు మాటలు ఉన్నాయి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, దేవుని మాటలు నమ్మదగినవి. గనుక ఈ సమయంలో దేవుని మాటలు వినుట ద్వారా అది మీకు మేలు కలుగుతుంది, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నా. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మరి మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాకింగ్ కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారని మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమంతో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశాన్ని సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇదే ఈ అంశం పేరులో ప్రియా దేవుని బిడ్డారా, ఈ అంశపు ఈ పేరులోనే ఏమండి యెషయా ప్రవక్తకు సంబంధించినటువంటి ప్రియా దేవుని బిడ్డారా అనేకమైన విషయాలు గత కొన్ని వారాలుగా ఈ పరిశుద్ధ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, మరి యెషయా ప్రవక్తను గూర్చి ఒక దైవజనుడు ఈ విధంగా ఆయన చెప్పి ఉన్నాడు. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డారా, యెషయా ప్రవక్తను దేవుడు 3 సంవత్సరాలు బట్టలు లేకుండా దిగంబరిగా ఏమండి ఇశ్రాయేలీల మధ్య ఏమండి దేవుడు ఉండమన్నాడని ఒక దైవజనుడు చెబుతూ మరి యెషయా ప్రవక్త ఒంటి మీద నూలుపోగు లేకుండా ఇశ్రాయేలు మధ్య 3 సంవత్సరాలు ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డారా ఆయన చెబుతూ ప్రియా దేవుని బిడ్డారా మరి యెషయా ప్రవక్త వలె
దేవుడు చెప్పినట్లు మనము చేయగలమా అనేటటువంటి ప్రశ్నను సంధిస్తూ వారు ఆనాడు దేవుడు చెప్పినట్లు చేశారు గనుకనే ఏమండి దేవునిచే గుర్తింపు పొందారు. మరి అంతేకాకుండా దేవుని భక్తులుగా సాక్ష్యాన్ని పొందారు. దేవుని యొక్క పరిశుద్ధ ప్రవక్తలుగా వారు సాక్ష్యాన్ని పొందారు. వారి పేరులోనే ఏమండి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమండి ఒక గ్రంథము చేర్చబడింది, దేవుడు చేర్చి ఉంచాడు అని ఆ దైవజనుడు చెప్పడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన చెప్పినటువంటి ఈ మాటలు ఎంతవరకు వాక్యానుసారమైనవో వాక్య విరుద్ధమైనవో ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవుడు ఏమండి యెషయా ప్రవక్తను ఇశ్రాయేలీల మధ్య 3 సంవత్సరాలు ఏమండి దిగంబరిగా ఉండమన్నటువంటి ఆ దిగంబరత్వం ఎటువంటిదో ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం తెలుసుకోబోతున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే గత కొన్ని వారాలుగా యెషయా ప్రవక్తకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలు వాక్యానుసారముగా మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. అదేవిధముగా ఈ మాటలు చెప్పినటువంటి దేవుడు మరి ఏ రకమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడో, ఆయన మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమై ఉన్నావో ప్రియా దేవుని బిడ్డలారా వీటన్నిటిని బహు వివరముగా మీ ముందుకు మా ఈ ఆరాధన ద్వారా తీసుకుని రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను మీకు తెలియపరచడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తప్పుడు బోధలు, దుర్బోధలు, కల్పిత బోధలను ఖండిస్తూ సరిచేస్తూ ఏమండి తెలిసి తెలియలేనటువంటి వర్తమానాలు, తెలిసి తెలియలేనటువంటి ఏమండి మరి సందేశాలు ఏమండి కొంతమంది ప్రసంగాలు చేస్తూ సందేశాలు ఇస్తూ ఏమండి తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క వాక్యం మీద సరైనటువంటి ఏమండి పరిజ్ఞానము లేక ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకోకుండా, అసలు దేవుడు చెప్పిన ఉద్దేశాలను పరిపూర్ణంగా తెలుసుకోకుండా చెప్పిన బోధలు అనేకల ఏమండి విశ్వాసాలు పాడు చేయడమే కాకుండా ఏమండి చాలామంది ఈ మధ్యకాలంలో అంటూ ఉన్నారు, ఏమండి మేము కూడా కొనకప్పుడు క్రైస్తవులమే కానీ ఇగో మేము ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఇగో మరి బోధించే సేవకుడు కరెక్ట్గా లేదని ఒకరు చెప్తూ ఉంటే మరొకరు అంటూ ఉంటారు, ఏమండి మరి కొంతమంది బోధలే ఇగో మా స్థితిని ఈ స్థితికి తీసుకొని వచ్చాయని చెప్పేవారు కూడా లేకపోలేదు. తప్పుడు బోధలు, దుర్బోధలు, కల్పితమైనటువంటి బోధలు, ఊహా సంబంధమైనటువంటి బోధలు ఏమండి ఎంతోమందిని దేవునికి దూరంగా చేస్తూ ఉన్నాయి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైనటువంటి బోధను ఏమండి సత్య వాక్యానుసారమైన బోధను ఏమండి ప్రార్థన పూర్వకంగా మరి మీ ముందుకి మా ఈ ఆరాధన ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మన మరి ఈ యొక్క మరి యెషయా ప్రవక్తకు సంబంధించినటువంటి ఏమండి ఈ విషయాలకు సంబంధించిన ఒకవేళ విషయాలు ఎవరైనా తెలుసుకోవాలనుకునేటట్టయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఏమండి రాయబడినటువంటి వాక్య వచనాలు ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ యెషయా ప్రవక్త ఏమండి ఏ రకమైనటువంటి దిగంబర స్థితిని 3 సంవత్సరాలు ఏమండి మరి ఆ ఒక ఇశ్రాయేలు మధ్య ఆయన మరి కలిగి ఉన్నాడో ఈ సమయంలో మనం తెలుసుకొనబోతున్నాం. ఇది ఎవరి కొరకు అంటే ఐగుప్తీయులకు, కూషీలకు ఏమండి మరి సాదృశ్యంగా సూచనగా దేవుడు ఉండమని చెప్పాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా దేవుడు ఏమేమి చెప్పి ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా ఈ దినాన్ని మనం తెలుసుకొనబోతున్నాం. ఎందుకంటే మరి అశ్షూరీయులు వచ్చి ఐగుప్తీయులను, కూషీలను ఏమండి చెరగా వారు పట్టుకొని పోతూ ఉన్నప్పుడు ఏమండి వారి ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఏమండి మరి వారిని బందీలుగా తీసుకుని పోయే ఆ ఒక దానికి గుర్తుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి యెషయా ప్రవక్తను దేవుడు ఇశ్రాయేలు మధ్య మరి ఈ విధంగా ఉండమన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకి కూడా, యోధా ప్రజలకి కూడా ఏమండి ఒక సందేశాన్ని ఈ విషయం ద్వారా దేవుడు ఇచ్చినట్లు కూడా మనం చూస్తుంటాం. ఈ విషయాలన్నీ కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇంతకీ యెషయా ప్రవక్తను 3 సంవత్సరాలు ఇశ్రాయేలు మధ్య ఐగుప్తీయులకు, కూషీలకును సూచనగా లేక సాదృశ్యంగా ప్రియా దేవుని బిడ్డలారా జోడు లేకయే దిగంబరిగా నటించమని దేవుడు చెప్పినటువంటి దిగంబరి అనేటటువంటి ఆ మాట యొక్క సరైనటువంటి భావాన్ని మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఐగుప్తులతోనూ కూషీలతోనూ యోధా జెరూసలేము వారు సంధి చేసుకోవడంలో నమ్మకముంచక కేవలం దేవుని మీదే నమ్మకం ఉంచాలనియు, దేవుని సహాయమునే కోరుకోవాలనియు, దేవుని వైపే చూడాలనియు అనేటటువంటి దేవుని యొక్క సందేశం ఏమండి ఇందులో మనకి కనబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు అశ్షూరు వారు ఐగుప్తీయుల మీదకి ఏమండి కూషీల మీద యుద్ధానికి వచ్చి వారిని ఓడించి ప్రియా దేవుని బిడ్డలారా వారిని ఏ విధముగా బందీలుగా తీసుకుని వెళ్తారో ఈ విషయాలు దేవుడు ముందుగానే యెషయా ప్రవక్తకు తెలియపరిచినటువంటి విషయాలుగా ఈ విషయాలను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా 3 సంవత్సరాలు వారికి జరగబోయేటటువంటి దుర్గతికి సాదృశ్యంగా యెషయా ప్రవక్తను ఏమండి ఇశ్రాయేలు మధ్య, యోధా ప్రజల మధ్య దేవుడు నటించమన్నాడు, ఉండమన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఐగుప్తు వారికి, కూషీలకు అశ్షూరు వారి ద్వారా కలగబోవు అవమానం, సిగ్గుకి ఇది గుర్తుగా
ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ సమయంలో కొన్ని ఆత్మీయ విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన వారు నిజదేవుని ఎరుగని మరి ఐగుప్తీయులు లేక కూషీయులు లాంటి వారితో పరస్పర మరి సహకారాలు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరస్పర సహకారం లాంటివి కలిగి ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారితో సహవాసం చేయకుండా మరి ఉండాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారి మీద నమ్మిక ఉంచకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి వారి మీద అంటే ఐగుప్తీయులు లాంటి వారి మీద, కూషీయులు లాంటి వారి మీద. ఐగుప్తీయులు అంటే లోక సంబంధులు, లోకాన్ని ప్రేమించే వారి మీద మనం నమ్మకము ఉంచకూడదు. లోకాన్ని ప్రేమించి లోకాశలు కలిగి మరి లోకములో జీవించే వారితో మనం సహవాసము చేయకూడదు. క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు మేడగదిలో ఆయన వర్తమానాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆ బోధ ద్వారా మరి ఆ హృదయంలో నొచ్చుకున్న వారు పాపక్షమాపణ ద్వారా క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించాలని పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ఏమంటాడంటే దేవుని ఆత్మ మూలంగా మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ప్రియా దేవుని బిడ్డారా, మరి మూర్ఖు లాంటి వారికి, అవిధేయులు లాంటి వారికి, దేవునికి చోటీ లేని వారికి, సత్యానికి చోటీ లేని వారికి మరి దేవుని యొక్క పరిశుద్ధతకు చోటీ లేని వారికి, దేవుని నీతికి చోటీ లేని వారికి అలాంటి వారికి వేరై ప్రియా దేవుని బిడ్డారా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన క్రైస్తవ సేవకుడు కావచ్చు, క్రైస్తవ నాయకుడు కావచ్చు, క్రైస్తవ విశ్వాసి కావచ్చు. ప్రియా దేవుని బిడ్డారా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ప్రియా దేవుని బిడ్డారా క్రీస్తుని మన జీవితాల ద్వారా మరి అలాంటి వారికి అంటే క్రీస్తుని విశ్వసించలేని వారికి చూపించాలి. క్రీస్తుని విశ్వసించి కూడా అవిశ్వాసులుగా ఉన్న వారికి కూడా ఖచ్చితమైన ఆత్మీయతను కలిగి క్రీస్తుని చూపించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి ఐగుప్తీయులు కూషీలతో ప్రియా దేవుని బిడ్డలారా పరస్పర సహకార స్థితి కలిగి ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా వారి వలె ప్రియా దేవుని బిడ్డలారా ఓడిపోయేటటువంటి స్థితి, చెరగా కొనుక్కోబడేటటువంటి స్థితి ఎదుర్కొనక తప్పదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మనం కూడా ఐగుప్తీయులు లాంటి లోక సంబంధుల వలె మరి మనం బ్రతుకుతూ మరి అలాంటి లోకస్తులతో కలిసి లోక సంబంధించినటువంటి రీతిలో సినిమాలని వ్యసనాలని వ్యభిచార సంబంధించిన పరిస్థితులు, అక్రమ సంబంధించినటువంటి పరిస్థితులు, కొంతమంది మరి ఆ బ్రోకర్ పనులు కూడా చేయడానికి దిగజారిపోయేటటువంటి కొంతమంది మరి విశ్వాసుల్లోని కొంతమంది భ్రష్టులు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇవన్నీ కూడా లోకములో దేవుని ఎరుగుక మరి ఆ నిజమేటో తెలియక లోకాన్ని ప్రేమించి ఇలా బ్రతకడం ద్వారానే మనం మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలం. ఇలా బ్రతకకపోతే మనకి ఏ రకమైనటువంటి పోషణ లభించదు. మరి ఇదే జీవితం అనుకుని వెళ్ళే వారితో మన సహవాసము చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవునికి విరోధంగా వారితో పాటు కలిసి మనం నడిస్తే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఓటమి కలిగినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మరి ఐగుప్తీయుల వలె, కూషీల వలె లోక సంబంధుల వలె మనకి కూడా ఎదురు కాక తప్పదు అని క్రీస్తును కలిగిన క్రైస్తవుడు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మనం చూస్తున్నాం, ఒకవేళ మరి యోధావారు ఇశ్రాయేలీలు ఈ యొక్క ఐగుప్తీయులతో లేక కూషీలతో వారు ఒకవేళ సంధి చేసుకుంటే, వారితో సహవాసం కలిగి ఉంటే, పరస్పర సహకారాలు కలిగి ఉంటే వారికి కలగబోయేటటువంటి అశ్వరీయుల ద్వారా అవమానము, సిగ్గు మీకు కూడా ఎదురుకాక తప్పదు అని ఇక్కడ మరి ఒక సందేశం మనకి కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక లోకస్తులతో నీవు నడిస్తే, అవిశ్వాసులతో నీవు నడిస్తే, దేవుని నీతికి, దేవుని సత్యానికి విరోధంగా నడుస్తున్న వారితో నీవు నడిస్తే ప్రియా దేవుని బిడ్డ మరి అవమానకరమైన పరిస్థితులు క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డగా మరి క్రీస్తును కలిగిన ఒక క్రైస్తవ విశ్వాసిగా సిగ్గుకరమైన పరిస్థితులు క్రీస్తును కలిగిన క్రైస్తవులకు ఎదురుకాక తప్పదు. గనుక నీవు ఎవరితో నడవాలి అంటే ఒక హానుకు వలె దేవునితో నడవాలి, ఒక నోవాహు వలె దేవునితో నడవాలి, ఒక ఏలియా వలె దేవునితో నడిచేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటున్నప్పుడు, ఒక పౌలు గారి వలె క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి ఆత్మీయతను, ఒక పేతురు గారి వలె మరి ఆ క్రీస్తు అడుగుజాడలో నడిచేటటువంటి ఆత్మీయతను కలిగి మనం ఉండగలిగినప్పుడు గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని మనం అనుభవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత లోతుకు మనం వెళ్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు యోధావారు ఈ ఐగుప్తులతోనూ కూషీలతోనూ సంధి చేసుకుందామని మరి వారు అనుకున్నారు.
ఆ ఇశ్రాయేలీలకు యోధావారికి ఒక దేవుని హెచ్చరికగా ఏమండి మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఇగో మీరు ఒకవేళ ఐగుప్తీయులతో కూషీలతో మీరు ఒకవేళ సంధి చేసుకుంటే ఇగో మరి ఐగుప్తీయులకు కూషీలకు అశ్షూరు వారి ద్వారా కలిగేటటువంటి అవమానకరమైన పరిస్థితులు, సిగ్గుకరమైనటువంటి పరిస్థితులు, చెర సంబంధమైనటువంటి పరిస్థితులు మీరు ఎదురు కనుక తప్పదు అని దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇంకొంత లోతుకు మనం వెళ్తున్నాం. అయితే ఇంతకీ యెషయా ప్రవక్త జోడు తొడుగు కొనకుండా ఇశ్రాయేలు మధ్య ఐగుప్తు వారికి కూషీలకు సాదృశ్యంగా నిజంగా అక్షరాల ఏమండి దిగంబరిగా అంటే ఒంటి మీద నూలుపోగు లేకుండా దేవుడు ఉండమన్నాడా అంటే ప్రియా దేవుని బిడ్డారా, కానే కాదని క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవులు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి మరి ఎటువంటి దిగంబరి స్థితిని ఏమండి ఒక పెద్ద ప్రవక్తగా ఏమండి సుదీర్ఘకాలం ఒక గొప్ప ఏమండి ప్రవక్త పరిచర్య చేసినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ప్రవక్తగా దేవుని పరిచర్యను చేసినటువంటి ఇశ్రాయేలు మధ్య ఏమండి యోధావారి మధ్య చేసినటువంటి ఏమండి ఒక గొప్ప పరిచర్యను ఏమండి సుదీర్ఘకాలం చేసిన యెషయా ప్రవక్తను ప్రియా దేవుని బిడ్డారా ఎటువంటి దిగంబరి స్థితిని దేవుడు ఇశ్రాయేలు మధ్య కలిగి ఉండమన్నాడు అనే విషయాలను మనం తెలుసుకునబోతున్నాం. అయితే ఇంతకీ ప్రియా దేవుని బిడ్డారా ఇశ్రాయేలు మధ్య యోధావారి మధ్య 3 సంవత్సరములు యెషయా ప్రవక్త దేవుడు చెప్పినట్లు ఉన్నటువంటి ఏమండి దిగంబరి స్థితి ఎటువంటిది అంటే ప్రియా దేవుని బిడ్డారా యెషయా ప్రవక్త పూర్తిగా దిగంబరిగా ఉన్నాడు అని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా ఏమండి పైనుండి నడుము వరకు వస్త్రాలు లేకుండా అతడు తనకు తానే ఈ విధంగా అవమానకరమైనటువంటి ప్రవర్తనను ఏమండి ప్రతిరోజు కొంత భాగం ఏమండి ఇశ్రాయేలీల మధ్య ఏమండి కనపరిచి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా పైనుండి నడుము వరకు వస్త్రాలు లేకుండా ఉండుట ఇది తనకు అవమానకరం, సిగ్గుకరమైనటువంటి స్థితి అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి 3 సంవత్సరాల పాటు ఏమండి యెషయా ప్రవక్త దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే యెషయా గ్రంథం 20వ అధ్యాయం 2లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డారా దిగంబరి అయి జోళ్ళు లేకయే 3 సంవత్సరముల పాటు యెషయా ప్రవక్త పైనుండి నడుము వరకు వస్త్రాలు లేకుండా ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. పూర్తిగా దిగంబరిగా ఉన్నాడని దీని అర్థము కానే కాదని మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయం ఇంకా మీకు బాగుగా అర్థం అవడానికి ప్రియా దేవుని బిడ్డారా బాగా అర్థం అవడానికి మార్కు సువార్త 14వ అధ్యాయం 51లో ఉన్నటువంటి విషయాన్ని ఏమండి నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డారా అక్కడ మనం చూస్తున్నప్పుడు తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఈ యొక్క పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను అని ప్రియా దేవుని బిడ్డారా మార్కు సువార్త 14వ అధ్యాయం 51వ సువార్త వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియుల విషయాన్ని గమనించండి. అయితే నారబట్ట ధరించిన వాణ్ణి కూడా దిగంబరి అని అన్నారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డారా నారబట్టను ధరించిన వాణ్ణి కూడా ఏమన్నారంటండి దిగంబరి అని అన్నారు. ఈ విషయమే మనం చదువుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాలు గమనించండి. అయితే నారబట్ట అడుగున ఏమీ లేక దిగంబర శరీరం మీద ధరింపబడునది. ఒకప్పుడు ఇది ఏమండి పెద్దదిగా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డారా, కొన్నిసార్లు ఇది నడుము మట్టుకే యుండును. దీనిని ధరించినటువంటి వారిని కూడా ఏమన్నారంటే దిగంబరి అని అనడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాలు గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఏ రకమైనటువంటి ఏమండి ఆ దిగంబర స్థితిని ప్రియా దేవుని బిడ్డారా ఇశ్రాయేలీల మధ్య 3 సంవత్సరాలు ఐగుప్తీయులకు కూషీలకు ఏమండి మరి సాదృశ్యంగా సూచనగా దేవుడు ఆ విధంగా నీవు నటించాలి అని దేవుడు చెప్పి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డారా తప్పక మనం ఆ విషయాలను మనం తెలుసుకోవాలి. వాక్య పరిజ్ఞానం లేకపోవడాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని రకరకాలుగా కొంతమంది వక్రీకరించి బోధించడం జరుగుతుంది. ఏమండి మరి సరైన వాక్యానుసారమైన బోధ చేయలేనటువంటి పరిస్థితి ద్వారా అనేకులు రకరకాల సందిగ్ధాల్లో ఏమండి పడిపోయేటటువంటి పరిస్థితి, రకరకాల అనుమానాలు వారు తెలుసుకుందాము అనుకుంటే వారికి పరిపూర్ణంగా తెలియజేసేటటువంటి పరిస్థితి లేకపోవడం ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. కనుక వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ప్రియా దేవుని బిడ్డలారా సగం తెలుసుకొని చెప్పడం అదే సత్యమని నమ్మమని బోధించడం ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు సేవకులకు కానీ ప్రభు సేవకురాళ్ళకు కానీ తగదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు సగం తెలుసుకొని బోధించేటటువంటి బోధనలను బట్టి ఏమండి కొంతమంది ఏమంటున్నారంటే మీ విశ్వాసం మా విశ్వాసం ఒకటే అని మాట్లాడేటటువంటి వారి సంఖ్య
పెరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు మేము ఏదైనా నిరూపిస్తేనే నమ్ముతాం, లేకపోతే నమ్మము అనేటటువంటి వారు కూడా ప్రియా దేవుని బిడ్డలారా లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఇలా అనుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ పరిస్థితులు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ బైబిల్లో ఉన్నటువంటి ఏమండి మరి ఆ ఒక విషయాలను ప్రభు సేవకుడు ఉన్నట్లు ఏమండి ప్రభు ఉద్దేశాన్ని పర్ఫెక్ట్గా బోధించకపోవడాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మీ బైబిల్లో ఉన్న విషయాలు మీరు చెప్పకుండానే మేము ఇగో నడుచుకుంటూ ఉన్నామండి, మాకు ముందుగానే అన్నీ తెలిసిపోయాయని ఏమండి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మేము కూడా మీ బైబిల్లో ఉన్న విషయాలనే పాటిస్తున్నామని చెప్పిన వారు కూడా లేకపోలేదు. ఇలా చెప్పిన వారు ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసుక్రీస్తుని మనుషులందరి ఎదుట బహిరంగంగా ఏకైక నిజదేవునిగా ఏమండి ఒప్పుకునేవారు కాదు వారు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి వారు ఒప్పుకోరు. ఈ విషయాన్ని గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటలకు ఎట్టి పరిస్థితుల్లో వారి హృదయాల్లో వారి బ్రతుకుల్లో వారు చోటు వారు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మేము పాటించేవన్నీ బైబిల్లో ఉన్నవే మేము పాటిస్తున్నాం అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సేవకులు దేవుడు చెప్పిన మాటల్లో ఉద్దేశాలు ప్రభు సేవకులు కరెక్ట్గా వారు తెలుసుకోకుండా బోధించడాన్ని బట్టి ఏమండి రక్షణ పొందవలసినోడు రక్షణ పొందకుండానే ఏమండి దూరంగా ఉంటూ ఉన్నాడు. ఏమండి విశ్వసించవలసిన నిజదేవుని విశ్వసించవలసింది పోయి ఆ నిజదేవుని విశ్వాసానికి దూరంగా ఉండిపోతూ ఇగో మేము కూడా ఇగో మా విశ్వాసం గొప్పదని చెప్పే పరిస్థితులు జరుగుతున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. దీనికి కారణం దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా ఏమండి తెలుసుకొని బోధించని బోధకుల ఏమండి ఆ యొక్క బోధలను బట్టి కొంతమంది ఈ విధంగా మాట్లాడుటను జరుగుతుంది. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి క్రీస్తు ఇచ్చే పాపక్షమాపణ పొందలేని వారు, క్రీస్తు ఇచ్చే రక్షణ పొందలేని వారు, అసలు క్రీస్తుని దేవునిగా అంగీకరించలేని వారు ఏమండి మాట్లాడేటటువంటి పరిస్థితులు ఏమండి కొన్ని స్థలాల్లో మనం వింటూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే ఏమండి ఎఫ్సి సంఘ పెద్దలతో ఏమండి ఆయన అపోస్తల కార్యములు 20:27 ఇలా అంటున్నట్లు మనం చూస్తుంటాం. దేవుని సంకల్పం అంతయో మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా పూర్తిగా తెలుసుకొని బోధిస్తే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి బాప్తిసమిచ్చు యోహాను ద్వారా బాప్తిసం పొందిన వారు కూడా యేసుక్రీస్తు నామమున ఏమండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము పొందాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏమండి ఈ విషయం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా అపోస్తలుడైన పౌలు గారు ఏమండి ఆయన పరిచర్య కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ఆయన బోధించుటను బట్టి ఏమండి యోహాను ద్వారా ఏమండి బాప్తిసం పొందిన వారు మరలా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యేసు నామములో ఏమండి బాప్తిసాన్ని పొందినట్లు మనం చూస్తుంటాం. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఒక దైవజనుడు ఏమండి దేవుని ఆత్మ మూలంగా దేవుని యొక్క ఏమండి ఉద్దేశాలను ఏమండి అనుసరిస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు అది అనేకులు ఆత్మకార్యం జరిగిస్తూ సత్యాన్ని గ్రహించేటట్లు నిజాన్ని తెలుసుకునేటట్లు ప్రియా దేవుని బిడ్డలారా వారిలో అది పనిచేస్తూ ఉంటూ ఉంటుంది. అలాగా పౌలు గారి యొక్క బోధలో ఏమండి అనేకులు సత్యాన్ని ఆ బోధలో ఉన్నటువంటి నీతిని ఆ బోధలో ఉన్నటువంటి న్యాయాన్ని యథార్థతను ఆ బోధలో ఉన్నటువంటి యేసుక్రీస్తును ఆయన ఇచ్చే పాపక్షమాపణ రక్షణను గుర్తించారు కనుకనే యూదులు గ్రీసు దేశస్థులు ఇంకా అనేక జాతుల వారు ఏమండి యేసుక్రీస్తుని ఏమండి పౌలు గారు బోధించిన బోధల ద్వారా దేవునిగా వారు ఏమండి విశ్వసించారు, అంగీకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. కనుక యెషయా ప్రవక్త 3 సంవత్సరములు కాళ్ళకు జోడు లేకుండా ఇశ్రాయేలు మధ్య ఐగుప్తీయులకు కూషీలకు సాదృశ్యంగా లేక దిగంబరిగా ఉండుట అనగా ప్రియా దేవుని బిడ్డలారా పైనుండి నడుము వరకు వస్త్రములు లేకుండా ఉన్నాడే కానీ ఒంటి మీద నూలు పోగు లేని దిగంబరత్వమో కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే వస్త్రములు ధరించిన వానిగా వాక్యములో మనం చూస్తుంటాం. ఆయన దూతలు వస్త్రములు ధరించిన వారిగా మనం చూస్తుంటాం. ఏమండి ఆయన యొక్క పరిశుద్ధ ప్రవక్తలు యాజకులు ఆయన సేవకులు ఏమండి ఆయన విశ్వసించినటువంటి ప్రజలు వస్త్రాలు ధరించినటువంటి ఆత్మీయత కలిగిన వారిగా మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక దేవుడు తన స్వభావమునకు విరోధముగా చేయమని నడవమని తన పరిశుద్ధ ప్రవక్తలకు ఎప్పుడు ఆయన ఏమండి చెప్పడు. ఏమండి మరి తన స్వభావకు విరోధముగా నడుచుకోనమని కూడా ఆయన ఇప్పుడు ఏమండి తెలియజేయడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా
పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని దేవుడు దిగంబర స్థితిని ప్రోత్సహించే దేవుడు కాదు. అంతేకాదు వారి విషయమై ఆదిలో వెనువెంటనే, అంటే ప్రియా దేవుని బిడ్డారా, ఆదాము అవ్వల విషయమై వెనువెంటనే స్పందించినటువంటి దేవునిగా మనం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని ప్రజల దిగంబరత్వ స్థితిని చూచి ఆనందించేవాడు దేవుని శాశ్వత విరోధైన సాతాని అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆదిలో జరిగినటువంటి విషయాల ద్వారా కూడా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డారా, గనుక దేవుడు యెషయా ప్రవక్తను దిగంబరిగా ఉండమని ఆయన చెప్పాడు అంటే ప్రియా దేవుని బిడ్డారా, అది ఎటువంటి దిగంబర స్థితి అంటే ప్రియా దేవుని బిడ్డారా, పైనుండి నడుము వరకు వస్త్రం లేకుండా ఉంటూ ఉండేటటువంటి దిగంబర స్థితి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ వారముతో ఈ యొక్క యెషయా ప్రవక్తకు సంబంధించినటువంటి ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డారా, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 12లో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మనుష్య మలముతో అప్పము చేసుకొని లేక రొట్టెను కాల్చుకొని ఇశ్రాయేలు చూచుండగా తినమన్నాడని మనం చూస్తూ ఉంటాం. అయితే మనిషి మలముతో తినని ఎడల గోమలముతో భోజనము తినమని దేవుడు చెప్పగా యెహెజ్కేలు ప్రవక్త దేవుడు చెప్పినట్లు గోమలముతో ప్రియా దేవుని బిడ్డారా భోజనమును తిన్నాడని యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 15లోని మాటలను ఒక దైవజనుడు ఆధారము చేసుకుని మరి ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, గనుకనే యెహెజ్కేలు ప్రవక్త యొక్క పేరు పరిశుద్ధ గ్రంథమైన ఆ బైబిల్లోనికి చేర్చబడిందని ఒక దైవజనుడు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు వాక్యానుసారమైన బోధయో వాక్య విరుద్ధమైన బోధయో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ఇంతకీ దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలకు లేక తన పరిశుద్ధ ప్రవక్తలను ఇలా తినమని ఆయన చెప్తాడా, ఇలా తింటేనే ఆయన చెప్పినట్లు చేయడమా లేకపోతే కాదా అనే విషయాలన్నింటినీ ప్రియా దేవుని బిడ్డారా వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. ఇంతకీ యెహెజ్కేలు ప్రవక్త మరి ఆ గోమలముతో ఆయన భోజనాన్ని తిన్నాడో లేదో కూడా మనం తెలుసుకుందాం. వీటిలో ఉన్న అసలు అర్థాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. రండి ప్రియా దేవుని బిడ్డారా, ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఈ ఆరాధన ద్వారా ఎన్నో విలువైన విషయాలు అయ్యా ఇగో ప్రభు నీ ప్రజలకు తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. విన్న మా ప్రియులందరినీ దీవించి ఈ యొక్క ఆరాధన వారి యొక్క కుటుంబాలకు ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చారని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మానవస్తులు మేము క్షమించిన ప్రకారం రుణము క్షమించము, సోదరుల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని కనపరిచిన ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభేశ్వర రక్తమే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పవాది క్రియల కనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబుల్ కృమారించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచయలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ, ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.
జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా